మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారు ఈ రోజున మన మధ్య లేకపోవడం అందరికీ కూడా తీరని లోటు. ఎవరు కూడా ఊహించలేదు ఇటువంటి పరిస్థితులు వస్తాయని. భూమా నాగిరెడ్డి గారు మేమంతా కూడా శాసనసభ్యులుగా కలిసి కూడా పనిచేశాం. కర్నూలు జిల్లాలోనే కాకుండా, నంద్యాలలోనే కాకుండా, ఆళ్లగడ్డ నియోజకవర్గానే కాకుండా మన రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ని కోల్పోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. అదేవిధంగా శాసనసభలో అంత డైనమిక్ లీడర్ లేకపోవడం కూడా శాసనసభకి లోటు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక ప్రజా ప్రతినిధిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో అనేక సమస్యల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూనుకోవడమే కాకుండా ఆ సమస్యల్ని పరిష్కరించడం, అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం దగ్గరికి తిరగడం, ఎంచేత ప్రధానాయకుడు చేయవలసినటువంటి ఒక మంచి ఆలోచనని అతని మనసులో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి నాయకత్వం. ఎంచేతంటే ఈ రోజున అతను అనుకున్నటువంటి అన్ని కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇంకేదంటే మనకి ఈ అకాల మరణం పట్ల నియోజకవర్గం కూడా కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. అదేవిధంగా అక్కడ కుటుంబం కూడా పాపం చాలా చిన్నపిల్లలు. ఎంచేతంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి చిన్న వయసులోనే వాళ్ళకి ఇటువంటి కష్టాలు రావడం అనేటువంటిది మనం ఊహించలేనటువంటి విషయం. ఆయన మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియపరుస్తూ ఆయన గుర్తింపుకి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనేటువంటి సూచిస్తూ సెలవు తీసుకుంటాం.